హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోంగూర చట్నీని నా స్టైల్లో అయితే మీకు చేసి చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా పుల్లగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి మీకైతే చూపిస్తానండి. నేనైతే ఒక కట్ట వరకు గోంగూరను అయితే తీసుకున్నానండి. పెద్ద కట్ట అండి అది. శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత చట్నీకి ఎన్ని కావాలో అన్ని పచ్చిమిరకాయలు అయితే తీసుకోండి, కారాన్ని పట్టి. దాంట్లోకి కొంచెం చింతపండు, 2 టమాటాలు అయితే వేసుకున్నానండి. చింతపండు వేసుకోవడం వల్ల గోంగూర చట్నీకి చాలా కమ్మదనం అయితే వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా టమాటాలని, పచ్చిమిరపకాయలని, చింతపండుని, గోంగూరని అయితే గిన్నెలో అయితే పెట్టేసుకుందామండి. తరువాత దాన్ని స్టవ్ పైన అయితే పెట్టేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఉడికించుకుందామండి ఈ గోంగూరని మెత్తగా. మధ్యలో కొంచెం కలబెడతా అయితే చేసుకోవాలండి. మూత పెట్టామనుకోండి గోంగూర పొంగులాగా వచ్చేస్తుందండి. అందుకని మూత పెట్టకుండానే ఉడికించుకోండి. దీనిలోకి అయితే ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఆకు మొత్తానికి కూడా ఉప్పు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చట్నీ నూరుకునేటప్పుడు చప్పదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే గోంగూర మొత్తం కూడా ఉడికిపోయిందండి చక్కగాను. పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. ఎక్కువ నీరు లేకుండా చూసుకోండి, ఎగరబెట్టేసుకోండి. ఇదంతా కూడాను బాగా చల్లారిపోయిన తర్వాత మనమైతే రోట్లో అయితే నూరుకుందామండి. ఈ గోంగూర పచ్చడి మిక్సీలో కన్నా రోట్లో అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా రోట్లో మెత్తగా నూరుకుందామండి. తొందరగానే నలిగిపోతుందండి, గోంగూర మెత్తగా ఉడికిపోయింది కాబట్టి. చూసారా, చక్కగా అయితే నలిగిపోయిందండి పచ్చిమిరపకాయలన్నీ కూడాను. ఇప్పుడు చట్నీని అయితే పక్కకైతే పెట్టేసుకుందామండి. నలిగిపోయిన తర్వాత దీనిలోకి చిన్నులపాయ రెబ్బల్ని, జీలకర్రని అయితే యాడ్ చేసుకుందామండి. కొంచెం చిన్నులపాయ రెబ్బలు ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పును చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పునైతే వేసుకొని మెత్తగా దంచుకుందామండి. చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు మెత్తగా నలిగే విధంగా. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ చట్నీని. ఈ విధంగా మెత్తగా నలిగిపోయిన తర్వాత దీన్ని అయితే తాలింపు చేసుకుందామండి. ఈ చట్నీ కోసం అయితే నేను చిన్నులపాయ రెబ్బలను అయితే ఆయిల్లో ఫ్రై చేయట్లేదండి, నూరేటప్పుడే నూరుకున్నానండి. ఆ విధంగా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చి చిన్నులపాయలు, తరువాత వేగించిన చిన్నులపాయలు స్మెల్ డిఫరెంట్గా ఉంటుందండి. తర్వాత తాలింపుకైతే ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని ఎండుమిరపకాయలని, తాలింపు గింజలని, కరివేపాకుని అయితే యాడ్ చేసుకున్నానండి. తర్వాత పక్కన నూరు పెట్టుకున్న చట్నీని కూడా వేసుకొని కలబెట్టుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేటువంటి గోంగూర చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. బయటే ఫ్రిడ్జ్లో ఏమి పెట్టాల్సిన అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇది ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చట్నీ అండి. మీకు కావాలంటే కనుక ఎర్రగడ్డను కూడా యాడ్ చేసుకోండి.